ఈ ఏడాది రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య పెరిగిందన్నారు సిపి సుధీర్ బాబు. గత ఏడాదితో పోలిస్తే 6.8% నేరాలు పెరిగాయన్నారు. ఈ ఏడాది 29,166 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అయితే చైన్ స్నాచింగ్, అత్యాచారం, సాధారణ దోపిడీ కేసులు తగ్గాయని తెలిపారు. రాచకొండ కమిషనరేట్లోని క్రైమ్ వివరాలు తెలియజేస్తున్నారు సిపి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. With significant quantity of drugs being seized, and 704 accused have been arrested, and 12 people detained in the PD Act. Different drugs లో చూస్తే గాంజా 6,560 kg గాంజా సీజ్ చేశాం. గాంజా ప్లాంట్స్ ఇన్ 12 కేసెస్ ఆషిష్ ఆయిల్, MDMA, ఓపియం 4,505 kgs of ఓపియం మనము సీజ్ చేయడం జరిగింది. CCS 320 కేసెస్ ఎల్బీ నగర్ అండ్ మహేశ్వరం సిసిఎస్ యూనిట్ చేసింది. ఇందులో 2,61,88,700 రికవర్ చేయడం జరిగింది. సిసిఎస్ 2 కోట్లు కన్నా 2.5 కోట్ల కన్నా ఎక్కువగా రికవర్ చేయడం జరిగింది. అలా మల్కాజ్గిరి కూడా 47 కేసెస్తో 58,51,410 రూపీస్ రికవర్ చేయడం జరిగింది. భువనగిర్ 109 కేసెస్లో 84,41,900 రికవర్ చేయడం జరిగింది. దీనిలో మొత్తంగా మీకు 4,81,740 టోటల్గా మా సిసిఎస్ టీమ్స్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ పర్స్పెక్టివ్లో షీ టీమ్స్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ వర్క్. ఇందులో 1,796 పర్సన్స్ డ్యూరింగ్ డే అండ్ నైట్ మేము డెకాయ్ ఆపరేషన్లో అప్రెంట్ చేయడం జరిగింది. 634 పీపుల్ని కౌన్సిలింగ్ చేశాము. 231 ఎఫ్ఐఆర్స్ ఇష్యూ చేయడం జరిగింది. 558 పెట్టి కేసెస్ బుక్ చేయడం జరిగింది. 21 చైల్డ్ మ్యారేజ్ స్టాప్ చేయడం మీకు ఇందాక చెప్పాను. 730 మెట్రో డెకాయ్ ఆపరేషన్లో 730 మెట్రో డెకాయ్ ఆపరేషన్ చేసి 256 మిస్క్రియంట్స్ను పట్టుకోవడం జరిగింది. ఇలా టోటల్గా వాట్ కాల్ ఆపరేషన్ స్మైల్ అండ్ ముస్కాన్లో 200 చిల్డ్రన్ని రెస్క్యూ చేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపించడం జరిగింది. హ్యూమన్ ట్రాఫికింగ్ టోటల్ 58 పీటా కేసెస్ మేము పట్టుకున్నాం. ట్రాఫికర్స్ను 85 ట్రాఫికర్స్ అరెస్ట్ చేయడం జరిగింది.